చాలా మందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ధూమపానం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలా మంది సిగరెట్స్ తాగుతూనే ఉంటారు. సిగరెట్ లేదంటే బీడీ తాగడం వల్ల నికోటిన్ అనే పదార్థం శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక్కసారి పొగ తాగితే అందుకు సంబంధించిన నికోటిన్ మన శరీరంలో దాదాపు 3 రోజుల పాటు ఉంటుంది. అయితే మీరు ధూమపానం చేసినా ఆ ప్రభావం ఆరోగ్యంపై పెద్దగా పడకుండా ఉండాలంటే పొగ తాగిన తర్వాత కొన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇవన్నీ కూడా ధూమపానం వల్ల ఊపిరితిత్తులపై పడే ప్రభావాన్ని కాస్త మాత్రమే తగ్గించగలవని గుర్తుంచుకోవాలి. యాపిల్స్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇందులోని విటమిన్లు, ఫ్లేవనాయిడ్స్, అనామ్లజనకాలు, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడతాయి. సిగరెట్ తాగిన వెంటనే ఒక యాపిల్ తింటే చాలు, ఆరోగ్యంపై అంతగా దుష్ప్రభావం పడదు. వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల్లో నికోటిన్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో ఉండే కొవ్వును కూడా తగ్గించగలదు. వెల్లుల్లిలో యాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే మలినాలను మొత్తం బయటకు వెళ్లేలా చేయగల గుణాలు కలిగి ఉంటుంది. నికోటిన్ ప్రభావం శరీరంపై పడకుండా ఉండేందుకు కూడా తోడ్పడగలదు. దానిమ్మలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. శరీరానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మలో ఉంటాయి. దానిమ్మను తరచుగా తింటూ ఉంటే రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ధూమపానం చేసేవారు దానిమ్మను తింటూ ఉంటే నికోటిన్ మొత్తం తగ్గిపోతుంది. దానిమ్మ పండు తిన్నా లేదంటే జ్యూస్ చేసుకుని తాగినా ప్రయోజనాలున్నాయి. క్యారెట్లో విటమిన్ ఏ, సి, కే, బి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం. అలాగే నికోటిన్ను వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. అందువల్ల పొగ త్రాగేవారు రోజు క్యారెట్ తినడం చాలా మంచిది. బ్రకోలీలో విటమిన్ సి, బి5లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి పొగ తాగడం వల్ల కలిగే నష్టాలను నివారించగలదు. దీన్ని రోజు తింటూ ఉంటే నికోటిన్ ప్రభావం ఆరోగ్యంపై అంతగా పడదు. కాలీఫ్లవర్, కాలే, టర్నిప్, క్యాబేజీ వంటి కూరగాయలతో తయారు చేసిన పదార్థాలను తరచుగా తింటూ ఉంటే ఆరోగ్యంపై నికోటిన్ ప్రభావం అంతగా పడదు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ధూమపానం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూడగలదు. అలాగే కొలెస్ట్రాల్ను తగ్గించగలదు. నికోటిన్ ఊపిరితిత్తులను దెబ్బతీయకుండా చేయగల గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి. అందువల్ల తరచుగా గ్రీన్ టీ తాగుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.